కాలజ్ఞానం మాసఫలం డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31. ఈ మాసం రాశి ఫలాలు. మేషం. ఈ రాశికి లాభస్థానంలో లాభస్థానాధిపతి శనీశ్వరుడు, సప్తమంలో గురువు, భాగ్యంలో బుధుడు సంచరించడం వల్ల కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. నెలంతా సాఫీగా హ్యాపీగా గడిచిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆశలు వదులుకున్న డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో కొందరు మద్దుమిత్రులకు ఇతోధికంగా సాయం చేస్తారు. ఇంటా బయట పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. 1-2 ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. అవసరానికి మించి చేతిలో డబ్బుండే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృషభం. లాభస్థానంలో రాహువు, సప్తమంలో రవి, కుజులు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యయస్థానంలో గురువు సంచరిస్తున్న వల్ల ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలిచిపోయే అవకాశం ఉండదు. రాష్ట్రాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ఏ పనైనా శ్రమ తిప్పటతో గానీ పూర్తయ్యే అవకాశం ఉండదు. ఏ పనిని ఒక పట్టాన ముందుకు సాగదు. ప్రయత్న లోపం బాగా ఉంటుంది. అయితే ఆలస్యంగానైనా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు బరువు బాధ్యతలు పెంచే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా కొనసాగుతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. సతీమణికి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి. మిథునం. బుధుడు గురువులతో పాటు రవి కుజులు కూడా అనుకూలంగా ఉండడం వల్ల 1-2 శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి ఆరోగ్యానికి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. మీ ఆలోచనలు మీ నిర్ణయాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ప్రయోజనాలు ఇస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా పురోగతి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. దైవ కార్యక్రమాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పర్వాలేదు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. కొందరు మిత్రులకు సాయం చేస్తారు. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులోనే కాకుండా పోటీ పరీక్షల్లోనూ విజయాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. కర్కాటకం. రవి కుజుడు శుక్రుల సంచారం అనుకూలంగా ఉండడం వల్ల అష్టమ శని దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాలలో పనిభారం ఎక్కువగా ఉండడం, ఉద్యోగం మారాలన్న ఆలోచన కలగడం, ప్రతికూల మార్పులు చోటు చేసుకోవడం వంటివి జరుగుతుంటాయి. అంతేకాక కష్టార్జితంలో ఎక్కువ భాగం వృధా అయిపోతూ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కానీ అనవసర ఖర్చుల మీద అదుపు ఉండదు. విలాసాల మీద ఎక్కువగా ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు ఎదురు ఉండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగానే పెరుగుతాయి. కొందరు సన్నిహితులతో కలిసి వృత్తి వ్యాపారాలలో విస్తరించాలనే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో లాభాలకు కొరత ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనేక మార్గాలలో ఆదాయం పెంచుకునే ప్రయత్నాలను చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. సింహం. సప్తమ శని ప్రభావం వల్ల అష్టమ స్థానంలో రాహువు ప్రవేశించడం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆదాయానికి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. స్వార్థానికి మీ సేవలను వీలైనంతగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగంలో అధికారులు ఎక్కువగానే ఉపయోగించుకుంటారు. ప్రస్తుతానికి సమయం అనుకూలంగా లేనందువల్ల జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. మధ్య మధ్య కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు అనారోగ్యాలు తప్పకపోవచ్చు. అయితే వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహక పరిస్థితులు ఉండడం, పిల్లలు వృద్ధిలోనికి రావడం చాలా వరకు మనశ్శాంతిని ఇచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకునే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. ఆహార విహారాల్లోనే కాకుండా ప్రయాణాల్లోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. విద్యార్థులు సునాయాసంగా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. కన్య. శని శుక్రుడు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు ఇబ్బందులేమీ ఉండదు. కొందరు బంధుమిత్రుల నుంచి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉండడం వల్ల పట్టుదలగా ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు. బంధువుల నుంచి పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు కాస్త నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. భక్తి భావాలు పెరిగి ఆలయాలను సందర్శించడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వంటివి జరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.
విద్యార్థులు శుభవార్తలను వింటారు. విద్యార్థులు శ్రమ మీద కానీ ఉత్తమ ఫలితాలను సాధించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తుల శని, గురుడు, శుక్రుడు గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. అందువలన సమయం చాలా వరకు కలిసి వస్తుంది. ధనస్థానం బాగా బలంగా ఉండడం వల్ల ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం వంటివి జరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇష్టమైన బంధువుల నుంచి మంచి కబుర్లు వింటారు. ఆర్థిక పరిస్థితి పర్వాలేదనిపిస్తుంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు మంచి మలుపు తిరుగుతాయి. శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు గడించే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభ సమాచారం అందుకుంటారు. కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో ఆఫర్లు అందుకుంటారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగిపోతాయి. వృశ్చికం రాష్ట్రాధిపతి కుజుడు ఈ రాశిలోనే ఉండడం, ధనస్థానంలో బుధుడు సంచరిస్తుండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ఆలోచనలు సఫలమవుతాయి. అధికారులకు మీ అవసరం బాగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా మీ ప్రతిభ పాఠవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి ప్రయత్నమైనా ఫలిస్తుంది. 1-2 శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులు బాగా సన్నిహితులవుతారు. విందు కార్యక్రమంలో పాల్గొంటారు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. వృత్తి జీవితంలో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆచితూచి వివరించడం మంచిది. ధనస్సు లాభస్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో శనీశ్వరుడు మిమ్మల్ని అనేక కష్టాల నుంచి గట్టెక్కిస్తారు. మంచి యోగాలు పట్టే అవకాశం ఉంది. అంతా మీకు అనుకూలంగానే జరిగిపోతుంది. మీ ప్రతిభా పాఠవాలు, శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు చేయడం జరుగుతుంది. విలాసాల మీద అలవాట్లు పెడతారు. ముఖ్యమైన పనులు నిదానంగా ప్రశాంతంగా పూర్తవుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల డబ్బు నష్టపోవచ్చు. శుభవార్తలను వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. మకరం ధన తృతీయ స్థానంలో ఉన్న శని, రాహువులు, లాభస్థానంలో ఉన్న రవి, కుజులు, దశమ స్థానంలో ఉన్న శుక్రుడు వంటి శుభగ్రహాల సంచారం వల్ల ఈ నెలలో జీవితాన్ని మలుపు తిప్పగల శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి శుభలితాలు అనుభవానికి వస్తాయి. చతుర్థ గురువు పని భారాన్ని కానీ బరువు బాధ్యతలను కానీ బాగా పెంచే అవకాశం ఉంది. 1-2 వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం వంటివి జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. సతీమణికి కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు కుదురపడుతుంది. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు నిలకడగా సాగిపోతాయి. కుంభం దశమ స్థానంలో శుభగ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ప్రధాన సమస్యలు, ఒత్తిళ్లు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. బుధ శుక్రుల అనుకూలత వల్ల చాలా వరకు ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులకు కళ్ళెం వేస్తారు. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఏలినాటి శని ప్రభావం కారణం వల్ల అంచనాలకు మించి ఖర్చులు చేస్తారు. ఇంటా బయట కాస్తంత ఒత్తిడి తప్పకపోవచ్చు. ప్రస్తుతానికి ఎవరికి వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఉండడం వంటివి కానీ చేయవద్దు. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. మీనం రాష్ట్రాధిపతి గురువు ధనస్థానంలో ఉండడం వల్ల, దశమ స్థానంలో బుధుడు, భాగ్యస్థానంలో కుజుల సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ధనస్థానంలో గురువు తప్పకుండా కొండంత అండగా నిలబడతారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి జీవితం సానుకూల మలుపు తిరుగుతుంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పెద్దల సలహాలతో వ్యక్తిగత కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. బంధువుల్లో కొందరు దుష్ప్రచారం చేయడం వల్ల జరుగుతుంది. సత్యమనికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులు ఘన విజయాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.